Hello friends, welcome to 29th January Daily Hindu News Analysis. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 29th జనవరి హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్సు మీకు ఏంటి అని అంటే కనుక లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 20,000 రూపీస్, బట్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 12,000 రూపీస్ మాత్రమే. సో ఫ్రెండ్స్, మీకు ఆఫర్ 31st జనవరి వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇండెక్స్ ఏంటనే ముందు చూద్దాం. ఇవాళ ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేయాలి అనేటువంటిది. వీఆర్ ఫాలోయింగ్ ద ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం అయితే కనుక ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. లెట్ us సీ ద ఎజెండా. ఇవాళ మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ద ఇంపాక్ట్ ఆఫ్ క్లాసిఫైయింగ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటూ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకైతే కనుక కాంటెక్స్ట్ పేజ్లో పబ్లిష్ అయిందండి. దీని గురించి మనం అయితే డిస్కస్ చేస్తాము. సెకండ్ ఇంపార్టెంట్ వన్, రీప్లేస్ ద రెగ్యులర్ టేబుల్ సాల్ట్ with lower sodium salt substitutes that contain potassium. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా మనకి గైడ్ లైన్స్ అయితే కనుక పాస్ చేశారు. దానికి సంబంధించినటువంటి పాయింట్ మనం డిస్కస్ చేస్తాము. డీప్ సీక్ ఏఐ మోడల్ జోల్ట్స్ ద గ్లోబల్ టెక్ ల్యాండ్స్కేప్ అని చెప్పేసి చైనా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్టార్టప్ దట్ ఈజ్ డీప్ సీక్ ఏఐ గురించి మనం అయితే కనుక ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ద బడ్జెట్ పైప్లైన్ అండ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ అంబిషన్స్. సో అప్కమింగ్ బడ్జెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియాస్ ఫారిన్ పాలసీ అంబిషన్స్ గురించి మనకి ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. అది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ప్రైమ్ మినిస్టర్ మోదీ లైక్లీ టు విజిట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టు డీపెన్ ద టైస్, సేస్ ట్రంప్. సో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తోటి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఫోన్ కాన్వర్జేషన్ అయితే కనుక చేయడం జరిగిందండి. సో నౌ ద ప్లాన్ ఈస్ దట్ నౌ ద ప్రైమ్ మినిస్టర్ మోదీ సెట్ టు విజిట్ లైక్లీ టు విజిట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ ఫిబ్రవరి. దాని గురించి మనం అయితే కనుక ఈ ఆర్టికల్లో మాట్లాడతాం. ఇస్రో సెట్ ఫర్ ఏ హిస్టారిక్ 100th లాంచ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద శ్రీహరికోట. సో ఇస్రో మొన్న స్పేడెక్స్ మిషన్ ఫినిష్ చేసుకున్నారు. ఇప్పుడు మనకి 100th లాంచ్కి మనకి ఏంటి అని అంటే కనుక సో ఇట్స్ సెట్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఈ ఆర్టికల్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎస్, దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ద ఇంపాక్ట్ ఆఫ్ క్లాసిఫైయింగ్ ద డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. అసలు ఎవరి డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఎవరు, ఎందుకు ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు న్యూస్లోకి వచ్చారు, అసలు ఏం జరుగుతోంది స్టోరీ అనేది ఇప్పుడు దానికి మనకి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనం దాన్ని బ్రీఫ్గా మనం అయితే కనుక డిస్కస్ చేద్దాం. ఒరిజినల్గా బ్రిటిష్ ఇండియా టైంలో మనకు అందరికీ తెలుసు వి వర్ రూల్డ్ బై బ్రిటిష్ అని చెప్పేసి. బ్రిటిష్ ఇండియా టైంలో మనకి ఒక కలోనియల్ లెజిస్లేషన్ మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. ఆ యొక్క లెజిస్లేషన్ మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక దట్ ఈస్ నోన్ యాజ్ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 అని చెప్పేసి ఒక చట్టం అయితే కనుక ఉంది. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871. ఈ యాక్ట్ మనకి ఏంటంటే కనుక అప్పట్లో కొంతమంది ట్రైబల్ కమ్యూనిటీస్ని డిజిగ్నేట్ చేసి వాళ్ళని బార్న్ క్రిమినల్స్గా చూసేవారు. వాళ్ళని మనకి ఏంటంటే కనుక సో వాళ్ళ మీద ఎక్స్ట్రా మానిటరింగ్ అది ఉండేది. వాళ్ళ యొక్క మూమెంట్ మీద కంప్లీట్లీ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసేవారు. అండ్ అలాగనే ఎవ్రీ వీక్ వచ్చి వీళ్ళు ఏంటి అని అంటే కనుక లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి ఒకసారి కనిపించాలి అని చెప్పి పెట్టేవారు. ఒకవేళ అక్కడ ఏదైనా క్రైమ్ జరిగినా కూడా వీళ్ళనే ఇల్లీగల్గా మనకి అరెస్ట్ చేసేవారు. ఈ విధంగా మనకి నడుస్తూ కొంతమంది ట్రైబల్ కమ్యూనిటీస్ని మనకి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871లో వీళ్ళని మనం క్రిమినల్ ట్రైబ్గా మనకైతే కనుక నోటిఫై చేయబడడం జరిగింది. ఎస్, ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత సో దట్ ఈస్ ఇన్ ద ఇయర్ లేటర్ ఆన్ ఇన్ ద ఇయర్ 1949లో మనం ఏం చేసాము, ఈ యొక్క కమ్యూనిటీస్ని ఏవైతే నోటిఫై చేశారో అంటే క్రిమినల్ ట్రైబ్స్గా మనం వాటిని ఏం చేసాము అని అంటే డీనోటిఫై చేసామండి. అందుకనే వీళ్ళని మనం ఏం పిలుస్తూ ఉంటాము, డీనోటిఫైడ్ ట్రైబ్స్. డీనోటిఫైడ్ అంటే ఇంతకుముందు క్రిమినల్ ట్రైబ్గా నోటిఫై చేసినటువంటి వాళ్ళని సో ద గవర్నమెంట్ మనకి ఏం చేసింది తర్వాత సో ద డీనోటిఫైడ్ ట్రైబ్స్గా మనకి ఏంటి అని అంటే కనుక నోటిఫై చేయడం జరిగింది. ఎస్, so that is as criminals and as well as they were denotified. So the criminals who were criminal ఈ యొక్క ట్రైబ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక
tribes which are criminal under this particular act. So which are criminal tribes under this act were denotified. ఇంకా అప్పటి నుంచి మనం వీళ్ళని ఏం పిలుస్తున్నాము అని అంటే కనుక డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అప్పటి నుంచి కూడా మనకి ఏంటంటే రకరకాల కమిషన్స్ని మనకి కన్స్టిట్యూట్ చేశారండి. ఎందుకని? ఈ యొక్క ట్రైబ్స్ని ఐడెంటిఫై చేయడం గురించి, ఆ తర్వాత వాళ్ళని క్లాసిఫై చేయడం గురించి. క్లాసిఫికేషన్ అంటే ఎందుకు క్లాసిఫై చేయాలి? ఇప్పుడు ఈ యొక్క ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో డీనోటిఫైడ్ ట్రైబ్స్తో పాటు ఇంకా ఉన్నారు నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ అని చెప్పేసి. ఎవరెవరు? డీనోటిఫైడ్ ట్రైబ్స్, డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెమీ నొమాడిక్. నొమాడిక్ అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎక్కడ వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్, షెల్టర్. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక మూవ్ అవుతూ ఉంటారు, నొమాడిక్ ట్రైబల్ పీపుల్. అండ్ అలాగే సెమీ నొమాడిక్ ట్రైబల్ పీపుల్. సో వీళ్ళని గురించి దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ. దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ. వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి మనకు అప్పటి నుంచి రకరకాల కమిషన్స్ని మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేశారు. సో దట్ ఈస్ వేరియస్ కమిషన్స్ విచ్ ఆర్ కన్స్టిట్యూటెడ్. మరి ఎందుకంటే ఈ యొక్క మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మనకి గవర్నమెంట్ది. ఎస్, అకార్డింగ్లీ మనకి మల్టిపుల్ కమిషన్స్ని కన్స్టిట్యూట్ చేశారండి. వాటిల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ కమిషన్ ఏంటంటే కనుక ద ఫస్ట్ ఎవర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అనేటువంటిది మొట్టమొదటి కమిషన్ మనకి కన్స్టిట్యూట్ చేశారు. ఈ యొక్క కమిషన్ యొక్క హెడ్ ఎవరు అంటే కనుక కాకా కాలేల్కర్. Khalelkar is basically the Kaka Khalelkar is basically the head of this particular commission. Second important commission ఏంటి అని అంటే కనుక లోకూర్ కమిటీ అని కన్స్టిట్యూట్ చేశారండి. లోకూర్ కమిటీ 1965లో లోకూర్ కమిటీ అని కన్స్టిట్యూట్ చేశాము. థర్డ్ ఇంపార్టెంట్ వన్ మనకి మండల్ కమిషన్, వెరీ ఫేమస్, అందరికీ తెలుసు మనకి. మండల్ కమిషన్ ఆఫ్ 1980. మండల్ కమిషన్ ఆఫ్ 1980. ఫోర్త్ ఇంపార్టెంట్ కమిషన్ మనకి ఏంటంటే రెన్కే కమిషన్. రెన్కే కమిషన్ మనకి ఎప్పుడు వచ్చింది? మనకి 2005లో మనకి రెన్కే కమిషన్. అండ్ దెన్ వీ హ్యావ్ ద ఇదాతే కమిషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఇదాతే కమిషన్ 2017. ఎస్, అంటే మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి తీసుకుంటే కనుక ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీస్ని, అంటే ఎవరిని? డీనోటిఫైడ్, నొమాడిక్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం ఏంటంటే క్లాసిఫై చేయాలి. ఎలా క్లాసిఫై చేయాలి? అయితే షెడ్యూల్డ్ కాస్ట్స్లోను, లేకపోతే షెడ్యూల్డ్ ట్రైబ్స్లోను, లేకపోతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లోను మనకి క్లాసిఫై చేయాలి. ఇది టాస్క్ మనకి. చేయడం వల్ల ఏమవుతుంది? అప్పుడు గవర్నమెంట్ పెట్టినటువంటి అఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ వీళ్ళకు కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆ యొక్క బెనిఫిట్స్ వీళ్ళు కూడా పొందుతారు. రిజర్వేషన్స్ ఉంటాయి ఎడ్యుకేషన్లోను, ఎంప్లాయ్మెంట్లోను వీళ్ళకు కూడా రిజర్వేషన్స్ అనేటువంటివి అందుతాయి. దాని మూలాన వాళ్ళు కూడా మార్జినలైజ్డ్ గ్రూప్స్ కాస్త మనకి మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ది సొసైటీలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఈస్ ద హోల్ ఐడియా. దీని గురించి రకరకాల కమిషన్స్ని గవర్నమెంట్ కన్స్టిట్యూట్ చేస్తూ వచ్చింది. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అని, కాకా కాలేల్కర్, లోకూర్ కమిటీ, మండల్ కమిషన్, రెన్కే కమిషన్, ఇదాతే కమిషన్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఎలా అడుగుతుంటారంటే కనుక రెన్కే కమిషన్, ఇదాతే కమిషన్ ఆర్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. దే ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అయితే కనుక ఉంటాయి మనకి. ఎస్, దెన్ కమింగ్ టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ ఇదాతే కమిషన్. ఇదాతే కమిషన్ మనకి ఏంటంటే కనుక 2017లో మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేశారు. వీళ్ళు మనకి ఏంటంటే దే లిస్టెడ్ అబౌట్ 1200 మన కంట్రీలో అక్రాస్ ద కంట్రీ దే లిస్టెడ్ అబౌట్ 1200 డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ని వీళ్ళు మనకి లిస్ట్ అవుట్ చేశారండి. సెమీ నొమాడిక్ ట్రైబ్స్ మన దేశంలో ఎంతమంది అంటే 1200 కమ్యూనిటీస్ని, డీనోటిఫైడ్ కమ్యూనిటీస్, నొమాడిక్, సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్ని మనకి లిస్ట్ అవుట్ చేసి వీళ్ళు ఒక మాట చెప్పారు. ఏమని అని అంటే కనుక సో వీళ్ళల్లో అరౌండ్ 267 కమ్యూనిటీస్ వర్ నెవర్ క్లాసిఫైడ్
అంటే అర్థం ఏంటంటే ఈ 267 కమ్యూనిటీస్ కూడా వాళ్ళు అసలు ఏ కేటగిరీలోకి రాలేదు. అటు వాళ్ళని ఎస్సీలోకి చూడట్లేదు, ఎస్టీలోకి చూడలేదు, నెక్స్ట్ ఓబీసీలోకి చూడలేదు. దాని మూలన అంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ అందట్లేదు. వాళ్ళు ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. హిస్టారికల్లీ బ్రిటిష్ ఇండియా చేతిలోనూ సఫర్ అయ్యారు, బ్రిటిష్ ఇండియాలో కూడా సఫర్ అయ్యారు. ఈవెన్ ఈ రోజుకి కూడా మనకైతే కనుక సఫర్ అవుతున్నారు. వీళ్ళని ఇమీడియట్గా మనం ఏంటంటే క్లాసిఫై చెయ్యాలి, ఏదో ఒక కేటగిరీలో వీళ్ళని మనం ప్లేస్ చేయాలి. అప్పుడు మాత్రమే వీళ్ళ యొక్క సఫరింగ్స్కి వీళ్ళకి జరిగినటువంటి ఇంజస్టిస్కి మనకి ఏంటంటే కనుక మనం జస్టిస్ చేయగలము అని చెప్పి ఇవంతా ఎవరు చెప్తున్నారండి, ఇదాతే చెప్తున్నారనమాట. ఇదాతే కమిషన్ ఏం చేసింది, 2017లో వచ్చింది. వీళ్ళు 1200 డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక లిస్ట్ అవుట్ చేశారు. లిస్ట్ అవుట్ చేసి ఏం చెప్పారు, 267 కమ్యూనిటీస్ని ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా మనం క్లాసిఫై చేయలేదు, కాబట్టి అర్జెంటుగా ముందు క్లాసిఫై చేయండి, వీళ్ళని క్లాసిఫై చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి అఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ అందేలా చూడండి అంటూ మనకి చెప్పడం జరిగిందండి. తర్వాత 2019లో మనకి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ మనకి ఏంటంటే కనుక పిఎంఓ నుంచి ఒక స్పెషల్ కమిటీని మనకి కన్స్టిట్యూట్ చేశారు. అంటే నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ తోటి ఒక స్పెషల్ కమిటీని మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగిందండి. ఈ స్పెషల్ కమిటీ వాజ్ కన్స్టిట్యూటెడ్ ఎందుకు, పర్పస్ ఏంటి, క్లాసిఫై చేయడానికి. ఎవరిని, డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ని ఎలా క్లాసిఫై చేయాలి, ఎయిదర్ యాజ్ ఎ షెడ్యూల్డ్ కాస్ట్ గాను, లేదా షెడ్యూల్డ్ ట్రైబ్ గాను, లేదా బ్యాక్వర్డ్ క్లాస్ గాను మనకి క్లాసిఫై చేయాలి. అందుకని ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ మనకి ఒక స్పెషల్ కమిటీని మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేశారు. ఈ యొక్క స్పెషల్ కమిటీ మనకి ఏం చేశారంటే ఈ క్లాసిఫై చేసే టాస్క్ గేవ్ ద వర్క్ ఆఫ్ క్లాసిఫైయింగ్ టు ఎవరికి ఇచ్చారు, ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ TRIs. సో ఈ యొక్క స్పెషల్ కమిటీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ మనకి కన్స్టిట్యూట్ చేశారో వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వర్క్ని అంటే క్లాసిఫై చేసేటువంటి వర్క్ని మనకి ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి మనకి ఇవ్వబడడం జరిగిందండి. అందుకని వీళ్ళు రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. ఎవరు ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ యొక్క ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మొట్టమొదటిసారిగా అంటే ఎప్పుడు 2-3 సంవత్సరాల ప్రాజెక్ట్ అనమాట ఇదంతా కూడా క్యారీ అవుట్ చేసి ప్రాపర్ సర్వే అది చేసి కాంప్రిహెన్సివ్గా మనకి ఏంటంటే కనుక అరౌండ్ 268 కమ్యూనిటీస్ని క్లాసిఫైడ్ 268 కమ్యూనిటీస్ని మనకి క్లాసిఫై చేయబడడం జరిగింది. క్లాసిఫై చేసి ఇంకొకటి ఏం చెప్పారంటే కనుక రికమెండెడ్ అరౌండ్ 179 కమ్యూనిటీస్, వీళ్ళల్లో రికమెండెడ్ అరౌండ్ 179 కమ్యూనిటీస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ SCs, STs అండ్ యాజ్ వెల్ యాజ్ OBCs. అంటే ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మనకి ఏం చేశారు, ఈ యొక్క 268 కమ్యూనిటీస్ని క్లాసిఫై చేసి ఈ టాస్క్ వీళ్ళకి ఎవరు ఇచ్చారు, స్పెషల్ కమిటీ వాళ్ళు ఇచ్చారు. స్పెషల్ కమిటీ ఎవరు కన్స్టిట్యూట్ చేశారు, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ వాళ్ళు కన్స్టిట్యూట్ చేశారు. ఎప్పుడు, 2019లో. ఎందుకు కన్స్టిట్యూట్ చేశారు, 2017లో ఇదాతే కమిషన్ చెప్పిందనమాట. ఏమనని, 267 కమ్యూనిటీస్ అసలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వీళ్ళు ఎందులోనూ క్లాసిఫై చేయబడలేదు, వీళ్ళు మన కంప్లీట్లీ మార్జినలైజ్డ్ సెక్షన్ అయిపోయారు, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, కాబట్టి యాజ్ సూన్ యాజ్ క్లాసిఫై చెయ్యండి అని చెప్పి ఇదాతే మనకి చెప్పడం జరిగింది. అందుకని యాజ్ ఎ రెస్పాన్స్ టు దట్ 2019లో మనకి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ స్పెషల్ కమిటీని కన్స్టిట్యూట్ చేశారు. స్పెషల్ కమిటీ వాళ్ళు ఈ యొక్క టాస్క్ అంతటిని క్లాసిఫై చేసే టాస్క్ అంతటిని కూడా ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ద ఫస్ట్ ఎవర్, చాలా ఇంపార్టెంట్ అండి, ద ఫస్ట్ ఎవర్ కాంప్రిహెన్సివ్ సర్వేని మనకి చేసి 268 కమ్యూనిటీస్ని వీళ్ళు ఏంటంటే కనుక క్లాసిఫై చేశారు. అంటే వీళ్ళని ఎస్సీల్లో యాడ్ చేయండి, వీళ్ళని ఎస్టీల్లో యాడ్ చేయండి, వీళ్ళని ఓబీసీల్లో యాడ్ చేయండి, వీళ్ళకి రిజర్వేషన్స్ అవి ప్రొవైడ్ చేయండి అంటూ మనకి గవర్నమెంట్కి అయితే కనుక ఇప్పుడు వీళ్ళ రికమెండేషన్స్ ఎవరికి వెళ్తాయి, వీళ్ళ రికమెండేషన్స్ ఇప్పుడు ఈ స్పెషల్ కమిటీకి వెళ్తాయి. స్పెషల్ కమిటీ ఏం చేస్తుంది, ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా తీసుకుని ఒక ఫైనల్ రిపోర్ట్ చేసి ఎవరికి సబ్మిట్ చేస్తుంది, గవర్నమెంట్
గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుంది. అప్పుడు గవర్నమెంట్ విల్ టేక్ ఏ ఫైనల్ కాల్ అనమాట. అంటే వెదర్ ఒకవేళ వాళ్ళని ఎస్సీలో యాడ్ చేయాలా లేకపోతే ఎస్టీలో యాడ్ చేయాలా, కొంతమందిని ఎస్సీలోను కొంతమంది ఎస్టీలోను కొంతమంది బీసీలోను యాడ్ చేసి వాళ్ళకి కూడా ఇప్పటిదాకా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి బెనిఫిట్స్ అంటే రిజర్వేషన్, ఎగ్జాంపుల్ లైక్ ఎడ్యుకేషన్లోను ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ బెనిఫిట్స్, లేకపోతేనేమో మనకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ గురించి అంటే ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ గురించి తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ వీళ్ళకి కూడా మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద హోల్ స్టోరీ హియర్. అంటే ఒకప్పుడు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 కొంతమంది ట్రైబ్స్ని బార్న్ క్రిమినల్స్గా వీళ్ళని మనకి ఏంటంటే ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. బార్న్ క్రిమినల్స్. సో వాళ్ళు ఇంకంటే ఏ తప్పు చేసినా కూడా సొసైటీలో ఏ క్రైమ్ జరిగినా కూడా వీళ్ళని అరెస్ట్ చేసేస్తూ ఉండేవారు. వీళ్ళ మీద విపరీతంగా రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసేవారు. ఆ తర్వాత వాళ్ళని డీనోటిఫై చేయడము, దాన్ని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని, వీళ్ళతో పాటు నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ని మనకి ఏంటంటే క్లాసిఫై చేయడం గురించి రకరకాల కమిషన్స్ కాన్స్టిట్యూట్ చేయడం. బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్, లోకూర్ కమిటీ, మండల్ కమిషన్, రెన్కే కమిషన్, ఇదాతే కమిషన్. అప్పుడు ఇదాతే కమిషన్ వాళ్ళు ఏం చెప్పారు, నెక్స్ట్ 2019లో ఏం జరిగింది, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారు, స్పెషల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు ఆ స్పెషల్ కమిటీ వాళ్ళు ఆ టాస్క్ ఎవరికి చెప్పారు, ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వీళ్ళిద్దరూ కలిపి మనకి ఏం చేశారు. సో దే క్లాసిఫైడ్ అరౌండ్ 268 కమ్యూనిటీస్ అండి. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అడిగే అవకాశాలు మనకు ఉన్నాయి. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనం తీసుకుంటే కనుక ఇది మనకి ఇట్స్ ఏ ప్రీమియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి. సో ప్రీమియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మనకి ప్రీమియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విచ్ వర్క్స్ అండర్ విచ్ పర్టికులర్ థింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లో మనకైతే కనుక ఈ యొక్క ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. అండ్ దెన్ హెడ్ క్వార్టర్స్ అడుగుతూ ఉంటారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కోల్కతాలో ఉన్నాయండి. కోల్కతాలో హెడ్ క్వార్టర్స్ అయితే కనుక మనకు ఉన్నాయి. దెన్ నెక్స్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని అడుగుతుంటారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1945. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945. ఇప్పుడు స్పెషల్ కమిటీ ఫైనల్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ విల్ టేక్ ఏ ఫైనల్ కాల్ ఓవర్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. క్లియర్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. సో ఎస్, దీనికి సంబంధించి ఏంటంటే నేను క్లియర్గా పాయింట్స్ అయితే కనుక మెన్షన్ చేశాను. దాన్ని మీరు ఫర్దర్గా మీరు స్టడీ చేసుకోవచ్చు. ద ఇంపాక్ట్ ఆఫ్ క్లాసిఫైయింగ్ ద డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. సో చూడండి, కాంటెక్స్టే అదే మాట్లాడుతున్నాం చూడండి. ఎందుకు న్యూస్లో ఉంది రీసెంట్గా అంటే ద ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? ఎప్పుడే మనం మాట్లాడుకున్నాం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లోకి వస్తుంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ తోటి కలిపి దే హ్యావ్ కాంప్రిహెన్సివ్లీ కేటగరైజ్డ్ ద 268 డీనోటిఫైడ్, సెమీ నొమాడిక్ అండ్ నొమాడిక్ ట్రైబ్స్ ఫర్ ద ఫస్ట్ ఎవర్ కాంప్రిహెన్సివ్ సర్వేని మనకి క్యారీ అవుట్ చేసి వీళ్ళని మనకి క్లాసిఫై చేశారనమాట. 85 ఆఫ్ దీస్ కమ్యూనిటీస్ ఆర్ బీయింగ్ క్లాసిఫైడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్. వీటిల్లో మనకి ఏంటంటే 85 కమ్యూనిటీస్ అసలు ఇప్పటిదాకా ఎటువంటి క్లాసిఫికేషను లేకుండా సఫర్ అవుతూనే ఉన్నారు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ పొందకుండా వీళ్ళు ఏంటి అని అంటే కనుక సఫర్ అవుతున్నారు అంటూ మనకి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ స్టడీ ఎందుకు కండక్ట్ చేయాలి అని అంటే, ఎవర్ సిన్స్ ద క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఆఫ్ 1924 విచ్ వాజ్ రిపీల్డ్ ఇన్ 1949. ఇక్కడ మనకి 1924 రాశారు, మనమేమో 1871 అని చెప్పాం కదా అనుకుంటారండి. 1871 ఈజ్ ద ఒరిజినల్ యాక్ట్. ఆ తర్వాత మల్టిపుల్ అమెండ్మెంట్స్ అయితే కనుక మనకు చేయబడడం జరిగింది. అండ్ ఫైనల్లీ 1924 విత్ ఆల్ సెట్ ఆఫ్ అమెండ్మెంట్స్ అయితే కనుక ఉన్నాయి. సక్సెసివ్ కమిషన్స్ హ్యావ్ ట్రైడ్ టు క్లాసిఫై ద డీనోటిఫైడ్ ట్రైబ్స్. వేరియస్ కమిషన్స్ ఏవేంటి, లైక్ లోకూర్ కమిషన్ ఒకటి 1965, మండల్ కమిషన్ 1980, రెన్కే కమిషన్ 2008. సో రెన్కే కమిషన్ ఐ హ్యావ్ గివెన్ ఇట్ as 2005 and it was 2008. Okay, 2008 రెన్కే కమిషన్. అండ్ దెన్ ఇదాతే కమిషన్ 2017 attempted the classification. Yes, so here రెన్కే కమిషన్ is 2008. Then
అండ్ అటెంప్టెడ్ ద క్లాసిఫికేషన్ బట్ ఫెయిల్డ్ టు ఐడెంటిఫై ఆల్ సచ్ కమ్యూనిటీస్. ఈ యొక్క కమిషన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక క్లాసిఫై చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నాలు చేశారు కానీ సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక కాంప్రిహెన్సివ్గా ఎవరు చేయలేకపోయారు. ఆ తర్వాత ఇంకా లాస్ట్లో లేటెస్ట్గా ఇదాతే కమిషన్ మనకి 2017లో మనకైతే తీసుకుని వచ్చారు. వీళ్ళు అరౌండ్ 1200 డీనోటిఫైడ్ సెమీ నొమాడిక్ అండ్ నొమాడిక్ ట్రైబ్స్ని మనకి లిస్ట్ అవుట్ చేశారండి. బట్ దే ల్యాక్డ్ ఏ క్లియర్ క్లాసిఫికేషన్ ఫ్రేమ్వర్క్. గవర్నమెంట్ని మనకి ఏంటంటే కనుక వీళ్ళని క్లాసిఫై చేయమని చెప్పేసి మనకి అయితే చెప్పడం జరిగింది. రామ్జీ ఇదాతే హైలైటెడ్ హౌ దీస్ కమ్యూనిటీస్ ఆర్ హిస్టారికల్లీ పర్సిక్యూటెడ్ అండ్ ల్యాక్డ్ రికగ్నిషన్ ఇన్ ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ కేటగిరీస్. వీళ్ళని ఏ కేటగిరీస్లోకి రాకుండా వీళ్ళు ఏంటంటే సివియర్ హిస్టారిక్ ఇంజస్టిస్ అయితే కనుక ఫేస్ చేశారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళని మనకి క్లాసిఫై చెయ్యాలి అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరిగిందండి. నౌ వాట్ ఆర్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద లేటెస్ట్ స్టడీ? ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసినటువంటి సర్వే ప్రకారంగా 268 కమ్యూనిటీస్ని వీళ్ళు మనకి కేటగరైజ్ అయితే చేశారు. విత్ 85 ఆఫ్ దెమ్ క్లాసిఫైడ్ ఫర్ ద ఫస్ట్ టైం. 63 కమ్యూనిటీస్ వర్ ఫౌండ్ నాట్ ట్రేసబుల్. వీళ్ళల్లో ఒక 63 తెగలు అంటే కమ్యూనిటీస్ మనకి ఏంటంటే కనుక అసలు నాట్ ట్రేసబుల్. వాళ్ళు అసలు ఎక్కడున్నారు ఏంటి అనేటువంటిది కూడా మనకి ఎక్కడా కూడా ఇది లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే ఎయిదర్ దే మే హ్యావ్ ఎసిమ్యులేటెడ్ ఇన్ టు ద అదర్ గ్రూప్స్ ఆర్ దే మైగ్రేటెడ్ ఇన్ టు దట్ ఆఫ్ ద అదర్ స్టేట్స్. సో అంటే వేరే గ్రూప్స్ తోటి వీళ్ళు ఏంటి అని అంటే కనుక మర్జ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ యొక్క నేమ్స్ చేంజ్ చేసేసుకుని ఉండొచ్చు. సో దాని మూలాన మనకి ఏంటంటే ఒక 63 కమ్యూనిటీస్ అసలు కంప్లీట్లీ నాట్ ట్రేసబుల్ అని చెప్తూ 179 కమ్యూనిటీస్ని మనకి రికమెండ్ చేస్తున్నారండి. సో టు ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. 179 కమ్యూనిటీస్ వర్ రికమెండెడ్. ఓవరాల్ మీకు కాన్సెప్ట్ అయితే కనుక అర్థమైందని నేను అనుకుంటాను. అసలు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1971 దగ్గర నుంచి మనకి ద లేటెస్ట్ స్పెషల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి మనకి ఏంటంటే టాస్క్ని ఇచ్చి వీళ్ళు ఐడెంటిఫై చేసి నవ్ ద గేమ్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సో దీస్ థింగ్స్. ఇప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్. మరి ఇప్పుడు ఈ కమ్యూనిటీస్ అందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ మనం షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఓబీసీస్గా యాడ్ చేసేస్తే సో దెన్ ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీస్ తోటి మనకి ఏంటి అని అంటే కనుక కాంపిటీషన్ అనేటువంటిది పెరిగిపోతుంది. సో పొలిటికల్ ఇంప్లికేషన్స్. యాక్టివిస్ట్ ఇన్ యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్ ఆర్ క్వశ్చనింగ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ దీస్ కమ్యూనిటీస్ యాజ్ ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ. కొంతమంది మనకి ఏమంటున్నారు అని అంటే కనుక ఒక సెపరేట్ షెడ్యూల్ని తీసుకురండి, ఒక సెపరేట్ షెడ్యూల్ని తీసుకుని వచ్చి ఈ యొక్క కమ్యూనిటీస్ అందరినీ కూడా మనం అందులో యాడ్ చేసి వాళ్ళకి సెపరేట్గా మనకైతే కనుక రిజర్వేషన్ అది కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి మనకి చెప్పబడడం జరుగుతుందండి టు ప్రివెంట్ ద ఫర్దర్ మార్జినలైజేషన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఇంకా The special committee, which is headed by the Vice Chairperson of Niti Aayog, is reviewing the findings. Anthropological Survey of India వాళ్ళు అండ్ అలాంగ్ విత్ ద ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ తోటి కండక్ట్ చేసినటువంటి సర్వేని ఇప్పుడు మనకి ఎవరు రివ్యూ చేస్తున్నారు? ఇప్పుడు ఈ యొక్క స్పెషల్ కమిటీ వాళ్ళు అయితే రివ్యూ చేస్తున్నారు. వాళ్ళే కదా మరి వీళ్ళకి ఈ యొక్క టాస్క్ ఇచ్చింది. సో స్టేట్ గవర్నమెంట్స్ విల్ డిసైడ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్క్లూజన్ బేస్డ్ అపాన్ ద ఫైనల్ రిపోర్ట్. సో ద గవర్నమెంట్ యొక్క ఫైనల్ కాల్ని ఆధారంగా చేసుకుని వీళ్ళని ఆ రెస్పెక్టివ్ కేటగిరీస్లోకి మనకి యాడ్ చేయాలి అని అంటే కనుక డౌన్ ద లైన్ మనకి తర్వాత యాడ్ చేయబడడం జరుగుతుందండి. The special committee under the Niti Aayog's vice chairperson will determine the way forward for the classification. జస్ట్ ఇప్పుడు ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు సర్వే చేసేసి ఎవరికి ఇచ్చేసారు? ఇప్పుడు స్పెషల్ కమిటీ వాళ్ళకి సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్ని. ఇప్పుడు ఫైనల్లీ ఒక స్పెషల్ కమిటీ విచ్ ఇస్ హెడెడ్ బై అండర్ ద నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ వీళ్ళు ఫైనల్ రిపోర్ట్ని తయారు చేసి వీళ్ళని ఏ విధంగా మరి క్లాసిఫై చేయాలి అంటూ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తారు. సో దెన్ గవర్నమెంట్ విల్ టేక్ ఏ కాల్ బికాస్ ఇట్ షుడ్ బి డన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి టు ఎండ్ ద సఫరింగ్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ కమ్యూనిటీస్. ఈ యొక్క కమ్యూనిటీస్ యొక్క సఫరింగ్స్ అనేటువంటిది మనకి ఎండ్ అవ్వడానికి. క్లియర్? దిస్ ఈస్ వాట్ ఈస్ ద పాయింట్ యూ షుడ్ అండర్స్టాండ్ హియర్. Now this committee will assess reservation benefits and whether a separate constitutional schedule is needed. ఇవన్నీ కూడా మనకి ఇవి అనాలిసిస్ చేసి మనకి చెప్పబడడం జరుగుతుంది. Discuss the significance and challenges in classifying the denotified nomadic and semi-nomadic tribes in India. How can their socio-economic upliftment can be ensured? Can be a potential mains question that you can expect from this particular thing. ఇదాతే కమిషన్ రికమెండేషన్స్ ఏంటి, ఆ తర్వాత స్పెషల్ కమిటీ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఈ ఆర్టికల్ ద్వారా మీకు అయితే కనుక తెలియాలండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి తెలియాల్సినటువంటిది. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. రీప్లేస్ రెగ్యులర్ టేబుల్ సాల్ట్
with the lower sodium salt substitutes so that contain potassium, says WHO. సో మన యొక్క రెగ్యులర్ టేబుల్ సాల్ట్ మనం వాడేటువంటి దాని యొక్క కన్జంప్షన్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతోంది, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తున్నాయి, కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ అనేటువంటివి వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనము సోడియం ఇంటేక్ ఎక్కువ ఉండటం మూలాన మనకి ఏంటంటే కనుక ఈ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మన యొక్క డైట్లో ఈ యొక్క టేబుల్ సాల్ట్, రెగ్యులర్ టేబుల్ సాల్ట్ యొక్క కన్జంప్షన్ అనేటువంటిది తగ్గాలి. సో ఇట్ షుడ్ బి రెడ్యూస్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సో దట్ సబ్స్టిట్యూట్స్ దట్ కంటైన్ పొటాషియం తోటి సబ్స్టిట్యూట్ అయినటువంటి సాల్ట్స్ని మనం ఏంటి అని అంటే కనుక తీసుకోవాలి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా మనకైతే కనుక కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అయితే పబ్లిష్ చేశారండి. సో దీనికి సంబంధించినటువంటిది, ఇది మనకి దేనికి సంబంధించింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ సెక్టర్ రిలేటెడ్ టాపిక్ అంటర్లో మనం దీన్ని కవర్ చేసుకోవాలి. The World Health Organization WHO released these new guidelines recommending the replacement of regular table salt with lower sodium substitutes which is containing the potassium. మన యొక్క రెగ్యులర్ టేబుల్ సాల్ట్లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సోడియం కంటెంట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సోడియం ఇంటేక్ ఎక్కువైపోతుందో బాడీలో, దాని మూలాన మనకి ఏంటంటే కనుక బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది పెరిగిపోతుంది, రకరకాల కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి. మరి ఇవన్నీ తగ్గాలి అని అంటే కనుక మనము సోడియం ఇంటేక్ ఉండేటువంటి సాల్ట్ యొక్క కన్జంప్షన్ తగ్గించాలి అంటూ మనకి WHO వాళ్ళు గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. ఇదే పాయింట్ రాశాను చూడండి ఇక్కడ. దీస్ గైడ్ లైన్స్ ఎయిమ్స్ టు రెడ్యూస్ సోడియం ఇంటేక్ which is linked to different diseases like cardiovascular diseases, chronic kidney diseases. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే కనుక దీని మూలాన వస్తున్నాయి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. వై దిస్ రికమెండేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకు మనం ఈ రికమెండేషన్స్ గురించి తెలియాలి అని అంటే కనుక హై సోడియం ఇంటేక్, ఎప్పుడైతే మన యొక్క బాడీలోకి సోడియం ఎక్కువగా మనం అయితే కన్జ్యూమ్ చేస్తామో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సాల్ట్, ఇట్ విల్ బీ అసోసియేటెడ్ విత్ హై బ్లడ్ ప్రెషర్ which will increase the risk of heart stroke and as well as the cardiovascular diseases. బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది పెరిగిపోతుంది, బాడీలో మనకి లోడ్ అనేటువంటిది పెరిగిపోతుంది వెజల్స్ మీదన, బ్లడ్ వెజల్స్ మీదన. సో యాజ్ ఎ రిజల్ట్ బ్లడ్ ప్రెషర్ విల్ ఇంక్రీజ్ అండ్ ద హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రానివ్వడం కానివ్వండి యొక్క రిస్క్ అనేది పెరిగిపోతుంది అనమాట. WHO గైడ్ లైన్స్ emphasized the usage of potassium enriched salt so that to counterbalance the negative effects of the sodium. సో పొటాషియం enriched saltsని మనం ఏంటి అని అంటే తీసుకోవటం వల్ల, లోయర్ సోడియం ఇంటేక్ తీసుకోవటం వల్ల ఈ రిస్క్స్ని మనం తగ్గించవచ్చు, అంటే వీటి వల్ల కాజ్ అయ్యేటువంటి డెత్స్ని మనం మినిమైజ్ చేయొచ్చు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా మనకి చెప్తోందండి. దీస్ రికమెండేషన్స్ ఆర్ మెంట్ ఫర్ అడల్ట్స్ ఎక్స్క్లూడింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ దోస్ విత్ ద కిడ్నీ ఇంపైర్మెంట్స్. సో ఈ యొక్క రికమెండేషన్ ఎక్స్క్లూజివ్లీ ఎవరి గురించి అని అంటే కనుక సో ద నార్మల్ అడల్ట్స్ కండి, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇది మనకి ఏంటి అని అంటే కనుక వర్తించదు, అండ్ అలాగనే కిడ్నీ ఇంపైర్మెంట్స్ ఇష్యూస్ ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇదైతే కనుక ఈ రికమెండేషన్స్ అనేటువంటివి వర్తించవు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, సో అదే పాయింట్ రాసాం ఇక్కడ. ఇంకేం రాసాం మనము, ఎక్సెస్ సాల్ట్ కన్జంప్షన్ ఫోర్సెస్ ద బాడీ టు రిటైన్ మోర్ వాటర్, దేర్ బై ఇంక్రీజింగ్ ద బ్లడ్ ప్రెషర్. Lowering the sodium intake will reduce the strain on blood vessels, thereby preventing the heart strokes and diseases. Reducing the sodium intakes also will decrease the risk of gastric cancer, chronic kidney diseases. ఇవన్నీ కూడా మనకైతే కనుక తగ్గుతాయి. కాబట్టి సోడియం టేబుల్ సాల్ట్ యొక్క ఇంటేక్ అనేటువంటిది, సోడియం ఇంటేక్ అనేటువంటిది, కన్జంప్షన్ అనేటువంటిది మనం తగ్గించాలి. ఇట్స్ ఎ వేకప్ కాల్ అనమాట. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ యొక్క గైడ్ లైన్స్ని మనకైతే కనుక ఇష్యూ చేస్తున్నారండి. సో గ్లోబల్లీ 8 million deaths per year are linked to poor diet with 1.9 million deaths attributed to that of the high sodium intake. ఈ రోజున మనకి ఏంటి అని అంటే కనుక సో మన యొక్క పూర్ డైట్ వల్ల, ఎందుకంటే ఎఫెక్టివ్ న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డైట్ అనేటువంటిది ఎవరో కూడా ఫాలో అవ్వట్లేదు. సో దాని మూలన ఇట్ మే లీడ్ టు ద సో మెనీ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒబిసిటీ అనేటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ మనకి. ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ కానివ్వండి, లేకపోతే కనుక ఇవి మనకి ఎంత డేంజరస్, ఈవెన్ ఈ సైలెంట్ డిసీజెస్ కూడా లైక్ ఈ ఒబిసిటీ కానీ ఇవి కూడా మనకి ఏంటంటే అంతే డేంజరస్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో ఇండియా హ్యాస్ ఎ హై ప్రొపెన్సిటీ ఫర్ సాల్ట్ కన్జంప్షన్, మేకింగ్ ద గైడ్ లైన్స్ సిగ్నిఫికెంట్ ఇన్ చేంజింగ్ ద ఈటింగ్ హ్యాబిట్స్ అనేటువంటివి మనం అయితే కనుక చేంజ్ చేయాలి. సో రికమెండెడ్ దట్ NaCl sodium chloride should be partially replaced with the potassium chloride in the household consumption. So this does not apply to packaged foods or those consumed outside of the homes. Policy makers, health professionals, program managers, they must promote the sodium reduction at the population level rather than targeting the individuals.
సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్ అండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద WHO's recommendations on reducing the sodium intake and their potential impact on public health, particularly in India, can be a potential question. సో 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసామండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ గురించి మనం అయితే కనుక మాట్లాడుకోవడం జరిగింది. ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ తోటి కండక్ట్ చేసినటువంటి సర్వే గురించి మనం అయితే కనుక మాట్లాడాము. సెకండ్ ఇంపార్టెంట్ మనం ఏం మాట్లాడాము, సో టేబుల్ సాల్ట్ యొక్క కన్జంప్షన్ అనేటువంటిది, సో సోడియం లెవెల్స్ మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి సోడియం ఇంటేక్ అనేటువంటిది మనకి తగ్గించాలి. ఎందుకంటే సోడియం ఇంటేక్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో బాడీలో అది మనకి రకరకాల కార్డియోవాస్కులర్ డిసీజెస్ని, హార్ట్ స్ట్రోక్స్ని, ఇలాంటి వాటికి గురయ్యేటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాని యొక్క కన్జంప్షన్ని మనం ఏంటంటే తగ్గించాలి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి గైడ్ లైన్స్ గురించి మనం మాట్లాడుతున్నామండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు. లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్ అండి. సో థర్డ్ వన్ వచ్చేసి డీప్ సీక్ AI మోడల్ జోల్ట్స్ ద గ్లోబల్ టెక్ ల్యాండ్స్కేప్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఎస్ అండి, డీప్ సీక్ AI మోడల్ జోల్ట్స్ ద గ్లోబల్ టెక్ ల్యాండ్స్కేప్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది ఎక్స్క్లూజివ్లీ దేనికి సంబంధించి ఏంటంటే కనుక మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అనేటువంటిది మనకి AI రేస్ అనేటువంటిది మనకి జరుగుతుంది కదండి, వెస్ట్రన్ కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా హియర్. ఇప్పటిదాకా మనకి ఏంటి అని అంటే కనుక జస్ట్ ఏ మినిట్ అండి. ఎస్, సో ఇప్పటిదాకా మనకి ఏంటంటే కనుక వెస్ట్రన్ కంట్రీస్, పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ యొక్క ఓపెన్ ఏఐ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్స్ని అయితే కనుక తయారు చేస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ చాట్ GPT అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇది మనకి టెక్స్ట్ జనరేషన్కి మనకైతే కనుక ఉపయోగిస్తారు. సో టెక్స్ట్ జనరేషన్ మీరు కూడా మీ యొక్క ఇదిలో మీరు ఎప్పుడప్పుడు యూస్ చేసే ఉండుంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి చాట్ GPT, నెక్స్ట్ వన్ వచ్చేసి డాలీ అని చెప్పేసి మనం పిలుస్తాము. డాలీ అనేటువంటిది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫొటోస్ని, ఇమేజెస్ని మనం జనరేట్ చేయాలి అని అంటే కనుక ఈ యొక్క డాలీ అనేటువంటి దాన్ని మనకైతే అప్లికేషన్ని యూస్ చేస్తారు. దెన్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి సోరా ఏంటి అని అంటే కనుక మనకి టెక్స్ట్ టు వీడియో జనరేషన్, అంటే మన నుంచి ఒక టెక్స్ట్ తీసుకుంటుంది ఇన్పుట్గాను, అది మనకి ఏంటంటే అవుట్పుట్గా మనకి ఒక వీడియోని జనరేట్ చేసి మనకైతే కనుక ఇస్తుందండి సోరా. సో మీరు ఇంటర్నెట్లో మీరు చూసే ఉంటారు సోరా జనరేట్ చేసినటువంటి వీడియోస్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అంటూ కూడా మీరు చూసే ఉంటారు. చూడకపోతే కనుక జస్ట్ హ్యావ్ ఏ లుక్ అట్ ఇట్ అండి. సో ఓకే, సో ఇప్పటిదాకా మనకి ఏం జరుగుతోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఉన్నటువంటి ఓపెన్ AI కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఈ కంపెనీసే, అండ్ వీళ్ళకి మనకి ఏంటంటే కనుక హార్డ్వేర్ అది కూడా సప్లై చేసేటువంటి ఎన్విడియా, వీళ్ళే మనకి టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాము అంటూ మనకైతే కనుక చెప్పుకొస్తున్నారనమాట. ఇప్పుడు వీళ్ళని తనదన్నేలాగా మనకి ఎవరు వచ్చారు అని అంటే చైనా నుంచి ఒక ఇంపార్టెంట్ స్టార్టప్ కాల్డ్ యాజ్ డీప్ సీక్ అనేటువంటిది ఏంటమ్మా, డీప్ సీక్ అనేటువంటిది చైనీస్ స్టార్టప్ అనమాట. చైనీస్ స్టార్టప్ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక రీసెంట్గా లాంచ్ చేశారు. అవి ఈ యొక్క చాట్ GPT ఈ యొక్క మోడల్స్ కంటే కూడా కంపారిటివ్లీ చాలా బెటర్గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. అండ్ అలాగనే అఫోర్డబుల్ కూడా. ఇప్పుడు చాట్ GPT కూడా మీరు తీసుకుంటే కనుక చాట్ GPT కానీ, డాలీ కానీ, సోరా కానీ ఇవేవి కూడా మీకు ఫ్రీ వెర్షన్స్ కాదు. ఫ్రీ వెర్షన్స్లో ఉన్న జస్ట్ ట్రయల్ లాగా మనం ఏంటంటే ఒక 2 to 3 ఇమేజెస్ మాత్రమే అప్లోడ్ చేయగలం, కానీ మిగతాది మాత్రం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు పే ద కాస్ట్స్. సో ఎక్స్పెన్సివ్ మనకైతే కనుక ఉంటుంది. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఈ వీళ్ళు తీసుకొచ్చినటువంటి డీప్ సీక్ AI మోడల్స్ మాత్రం ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ అఫోర్డబుల్ అండ్ మచ్ మోర్ ఇది మనకి పర్ఫార్మెన్స్ విషయంలో చాలా బాగుంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు నౌ ద AI వార్ ఈజ్ హ్యాపెనింగ్ బిట్వీన్ సో ఒక పక్కన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ అదర్ సైడ్ వచ్చేసి మనకి చైనా. సో ఈ రెండు దేశాల మధ్యన అండ్ అలాగే AI మార్కెట్ అనేటువంటిది కూడా, AI ల్యాండ్స్కేప్ అనేటువంటిది కూడా మనకి ఏంటంటే కనుక షిఫ్ట్ అవుతోంది. అండ్ ఎప్పుడైతే మనకి ఒక డీప్ సీక్ మనకి అనౌన్స్ చేశారో చైనా నుంచి, దెన్ ఇమ్మీడియట్లీ ఇక్కడ ఓపెన్ AI కానీ, ఎన్విడియా కానీ స్టాక్స్ అన్నీ కూడా ఒక్కసారిగా మనకి ఏంటి అని అంటే కనుక కుదేలైపోయాయండి, పడిపోయాయి అన్నమాట కంప్లీట్గా. ఎందుకనంటే
ఇమీడియట్‌గా ఒక భయానికి ఇప్పటిదాకా వీళ్ళే సుప్రీము, మేమే టాప్ పొజిషన్‌లో ఉన్నాం, మేమే డామినేట్ చేస్తున్నాము ఏఐ డెవలప్‌మెంట్ కంప్లీట్‌లీ అనే ఆలోచనని ఒక్కసారిగా మనకేంటంటే వీళ్ళని తలదన్నేలాగా ఈ యొక్క డీప్‌సీక్ ఏఐ వాళ్ళు మనకైతే గనుక వచ్చారు. అదే రాశారు చూడండి. ఏ న్యూ ప్లేయర్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్, ద చైనీస్ స్టార్టప్ కాల్డ్ యాస్ డీప్‌సీక్ హ్యాస్ క్రియేటెడ్ ఏ బజ్ in the global tech circles with the launch of its cutting-edge artificial intelligence models, claiming they nearly match the capabilities of the top industry leaders in the United States of America. వీళ్ళు లాంచ్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పేరు ఏంటంటే కనుక డీప్‌సీక్ R1 అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారు. వెన్ కంపేర్డ్ విత్ ద ఈ ప్లేయర్స్ కంటే కూడా, అంటే ఎగ్జిస్టింగ్ ఓపెన్ ఏఐ ఈ యొక్క గూగుల్ కన్నా కూడా ఇది పర్ఫార్మెన్స్ విషయంలో చాలా బాగుంది అండ్ అలాగనే మనకి ఎక్స్పెన్సివ్. ఇట్ ఈస్ వెరీ వెరీ అఫోర్డబుల్ అని కూడా మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. బట్ ఇండియా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్ డెవలప్మెంట్లో మనం అయితే కొంత వెనకబడి అయితే కనుక ఉన్నాము అని చెప్పేసి అయితే కనుక చెప్పాలండి. మోర్ అండ్ మోర్ ఇన్నోవేషన్స్ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆర్ కంట్రీ యాజ్ వెల్. ఎస్, దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాలంటే కనుక చైనీస్ స్టార్టప్ పేరేంటి? డీప్‌సీక్ ఏఐ రీసెంట్గా న్యూస్లో ఉంది. దేనికి సంబంధించింది అని అడిగే అవకాశాలు మనకు ఉంటాయి. హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ కాల్డ్ యాజ్ డీప్‌సీక్ R1, which has created a buzz in the global artificial intelligence market. It is being compared to the top US AI models in terms of capability, and also is also more affordable as well. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి డీప్‌సీక్ R1 మోడల్ మనకి ఏంటంటే కనుక వెన్ కంపేర్డ్ విత్ దోస్ ప్లేయర్స్ ఇట్ ఈస్ మోర్ క్యాపబుల్ ఇనఫ్ అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక మోర్ అఫోర్డబుల్ యాజ్ వెల్ అని చెప్తున్నారండి. దిస్ లాంచ్ హ్యాస్ కాజ్డ్ ద మార్కెట్ డిస్రప్షన్స్ విత్ ఎన్విడియా losing $500 billion in the single session on the Wall Street. ఎప్పుడైతే డీప్‌సీక్ అనౌన్స్ చేశారో దెన్ ఇమీడియట్లీ మనకి ఈ యొక్క చిప్స్ సప్లై చేసేటువంటి ఎన్విడియా యొక్క స్టాక్స్ ఒక్కసారిగా మనకి ఏంటి అని అంటే కనుక పడిపోవడం జరిగింది. ఎస్, అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే చైనా వాళ్ళకి ఈ యొక్క చిప్స్ అవి కూడా మనకి సప్లై చేయకుండా ఆపేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఎన్విడియా నుంచి తీసుకున్నటువంటి ఓల్డ్ చిప్స్ని వాటిని కూడా రివర్స్ ఇంజనీరింగ్ అది కూడా క్యారీ అవుట్ చేసి చైనా వాళ్ళు ఈ యొక్క మోడల్ని అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు. డీప్‌సీక్ R1 ఇట్ ఈస్ డెవలప్డ్ బై ద చైనీస్ కంపెనీ కాల్డ్ యాజ్ డీప్‌సీక్ అనేటువంటి పాయింట్ తెలియాలి. ఇట్ ఈస్ క్లెయిమ్డ్ టు మ్యాచ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ద లీడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, బట్ ఈవెన్ అంటే లోవర్ కాస్ట్లో మనకైతే కనుక వీళ్ళు చేస్తున్నారండి. This model has sparked the fresh debates like on changing the dynamics of the artificial intelligence industry. ఇప్పటిదాకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ మొత్తం వెస్ట్రన్ డామినేటెడే మనకి, బట్ నౌ స్లోలీ ఇదేంటంటే కనుక షిఫ్టింగ్ టువర్డ్స్ చైనా యాజ్ వెల్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. వాల్ స్ట్రీట్ విట్నెస్డ్ ఏ సిగ్నిఫికెంట్ డౌన్ టర్న్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ జెయింట్ కాల్డ్ యాజ్ ఎన్విడియా. facing the biggest single session loss ever. Big tech companies were affected as investors reacted to this new competition in artificial intelligence. ఇప్పటిదాకా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కంపెనీస్లో, అమెరికన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఒక్కసారి దీని అనౌన్స్మెంట్ తోటి భయపడి కొంత ప్యానిక్ అయ్యి మనకి ఏంటి అని అంటే కనుక హ్యూజ్ సెల్ ఆఫ్ అనేటువంటిది చేయడం ద్వారా మనకి ఈ యొక్క స్టాక్స్ అనేటువంటివి మనకి పడిపోయాయి. This launch signals the increasing competition in artificial intelligence between now China is on one side and United States of America is on the other side. It highlights that China's growing presence in the artificial intelligence technology. It may lead to artificial intelligence price reductions and greater accessibility. ఎప్పుడైతే మనకి మార్కెట్లో మోర్ ప్లేయర్స్ ఉంటారో, అంటే ఎప్పుడైతే మొనోపలైజ్ అవుతుందో ఇంకా వాడి పెట్టేదే ప్రైజ్ అవుతుంది. అలా కాకుండా మోర్ ప్లేయర్స్ ఉన్నప్పుడు వాళ్ళల్లో కాంపిటీషన్ అది ఉండి మనకి బెటర్ ప్రొడక్ట్స్ వస్తుంటాయి అంటే చీపర్ ప్రైజెస్. ప్రైజ్ రిడక్షన్స్ అనేటువంటి జరుగుతాయి అని చెప్పి మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. ఇట్ రైజెస్ ద కన్సర్న్ ఫర్ వెస్ట్రన్ ఏఐ డామినెన్స్ ఇన్ దట్ ఆఫ్ the industry as well. Artificial intelligence as a technology as such will be definitely a good thing అండి. బికాస్ ఎందుకంటే చాలా వాటిని మనకి ఏంటంటే కనుక స్మార్ట్ వర్క్ ఆటోమేట్ అయితే కనుక చేసేయగలం. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం అయితే కనుక ఉపయోగించి పీపుల్ యొక్క రియల్ ప్రాబ్లమ్స్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ గ్రౌండ్ మనం తీసుకుంటే కనుక ద నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ రీసెంట్గా తీసుకుని వచ్చింది. అంటే పెస్ట్స్ని ఐడెంటిఫికేషన్, ఇది ఏ టైప్ ఆఫ్ పెస్ట్, ఈ పెస్ట్ ఒకవేళ ఇన్ఫెక్ట్ చేస్తే కనుక అది మనం ఎలాగా దాన్ని మనం కౌంటర్ చేయాలి అనేటువంటివన్నీ కూడా ఇది చేయడం గురించి, మనకి ఫార్మర్కి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడం గురించి నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అని తీసుకుని వచ్చారు. దీని వెనకాల ఎవరు పనిచేస్తున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ పనిచేస్తున్నాయి. అంటే ఆ మోడల్స్ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు మనం
మనం ఇమేజెస్ని అప్లోడ్ చేసినప్పుడు అవి ఏం చేస్తాయి అని అంటే కనుక ఇవి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాబేస్లో ఉండేటువంటి ఈ యొక్క ఏ టైప్ ఆఫ్ పెస్ట్ అనేది ఐడెంటిఫై చేసి ఫార్మర్స్కి మనకి రికమెండేషన్స్ ఇస్తాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఆన్ గ్రౌండ్. సొసైటీ యొక్క ప్రాబ్లమ్స్ని మనకైతే కనుక సాల్వ్ చేస్తుంది. సిమిలర్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి రీసెంట్గా మ్యూల్ హంటర్ .ai ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యూల్ హంటర్ అంటూ ఒక టూల్ని మనకి తీసుకుని వచ్చిందండి. ఈ యొక్క టూల్ కూడా మనకి మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ మనకైతే వల్ల మనకి వర్క్ అవుతుంది. ఇందులో ఏం జరుగుతుంది, ఈ మనీ లాండరింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది మనకి. వాళ్ళకి సంబంధించి ఏంటంటే సైబర్ క్రిమినల్స్కి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని వాళ్ళకి రెంట్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ అకౌంట్స్లో మనీ అనేటువంటిది దాచడానికి ట్రాన్సాక్షన్స్ చేయడం గురించి. అలాంటి సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేసి మనకి ఎవరిస్తారు, మనకి ఐడెంటిఫై చేసి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ మనకి వీళ్ళకి ఆ యొక్క బ్యాంక్స్కి అలర్ట్ అనేటువంటిది ఇస్తుంటుంది ఈ మ్యూల్ హంటర్ .ai. సో దేర్ ఆర్ వెరీ హ్యూజ్ అప్లికేషన్స్. బట్ ఆన్ ద అదర్ సైడ్ మనకి ఏంటంటే రిస్క్ కూడా అంతగానే ఉందన్నమాట. ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నంటే కనుక డీప్ ఫేక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి మనకి. సో మీరు అప్పుడు రీసెంట్గా మీరు చూసుంటే కనుక రష్మిక మందన వీడియో ఒకటైతే కనుక వచ్చింది మనకి, డీప్ ఫేక్ చేయబడ్డ వీడియో ఒకటి. మనకి డీప్ ఫేక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ క్లోనింగ్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్. ఈ ప్రాబ్లమ్స్ని మనం మిటిగేట్ చేస్తూ ఈ యొక్క అప్లికేషన్స్ని బెనిఫిట్ అయితే కనుక పొందాలి. యూనివర్సల్గా అందరికీ మనకి ఏంటి అని అంటే కనుక ఇవి ఉపయోగపడాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. ఇప్పుడు ఏమవుతుంది, చైనా వాళ్ళు తీసుకొచ్చినటువంటి చైనీస్ స్టార్టప్ తీసుకొచ్చినటువంటి మోడల్ వల్ల ఇప్పటిదాకా వెస్ట్రన్ సైడ్ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ ఇప్పుడు కంప్లీట్లీ నౌ ఇట్ ఈస్ స్లోలీ షిఫ్టింగ్ టువర్డ్స్ ద అదర్ కంట్రీస్ యాజ్ వెల్. సో పర్టికులర్లీ టువర్డ్స్ ద చైనా. నౌ దట్ AI రేస్ ఈస్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. ఇక్కడ అదే రాశారు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ బికేమ్ ఏ కీ బ్యాటిల్ గ్రౌండ్ ఇన్ ద గ్లోబల్ టెక్నాలజీ కాంపిటీషన్. USA అండ్ చైనా ఆర్ లాక్డ్ ఇన్ అన్ AI రేస్ విత్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ LLMs అంటారు. LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని అర్థం. ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్, LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ బేసికలీ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక AI మోడల్కి ముందు హ్యూజ్ డేటా అనేటువంటిది ఇచ్చి మనకి ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం దానికి. అప్పుడు ఆ డేటా అంతటిని తీసుకుని ఆ మోడల్ ఏం చేస్తుంది, దాంట్లో ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఎప్పుడైనా కూడా సిమిలర్ క్వశ్చన్ అడిగినప్పుడు తను ఆల్రెడీ ట్రైన్ అయినటువంటి డేటాను ఉపయోగించుకుని మనకి ఆన్సర్స్ అనేటువంటిది చెప్పడం జరుగుతుందండి. క్లియర్? నౌ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ చైనాస్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ టెక్నాలజికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ డైనామిక్స్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. Clear? Further moving on to that of the next article. Yes, and moving to the next one, the budget pipeline and the India's foreign policy ambitions. ఎస్ అంటూ మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఎస్టర్డే హిందూ న్యూస్ అనాలిసిస్ కూడా మీరు ఒకవేళ చూసి ఉంటే కనుక దాంట్లో కూడా మనకి ఏంటంటే బడ్జెట్ అండ్ ద క్లైమేట్ ఫైనాన్స్ గురించి మనకైతే మాట్లాడారండి. అంటే క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించి క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ని మనం తగ్గించడం గురించి, రెన్యూవబుల్ ఎనర్జీని పెంచడం గురించి ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి అంటూ ఎస్టర్డేస్ ఆర్టికల్లో మనకి మాట్లాడారు. అంటే బడ్జెట్ని ఉపయోగించుకొని మనం ఏ విధంగా ది గవర్నమెంట్ అంటే బడ్జెట్ను ఒక అవకాశంగా తీసుకుని ఏ విధంగా ఇనిషియేటివ్స్ని తీసుకురాగవచ్చు అంటూ మనకి సజెషన్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ రోజున ఆర్టికల్లో మనకి అదే బడ్జెట్ని ఇప్పుడు మనకి February 1st మనకి నిర్మలా సీతారామన్ అయితే కనుక ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ యొక్క బడ్జెట్ను ఉపయోగించుకుని మన యొక్క ఫారిన్ పాలసీ అంబిషన్స్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేస్తున్నారండి. ఇప్పుడు మన యొక్క ఫారిన్ పాలసీ తీసుకుంటే కనుక వాట్ వాజ్ దాట్ నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. బట్ మొత్తం అన్ని మినిస్ట్రీలో కల్లా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది లీస్ట్ ఫండెడ్. సో దీనికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేటువంటిది పెంచాలి, హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటిది పెంచాలి. అప్పుడు మాత్రమే ఇండియా చాలా గ్లోబల్ కమిట్మెంట్స్, చాలా ప్రామిసెస్ చేస్తున్నాం. మనం ఇతర దేశాలకు వెళ్ళి మన నైబరింగ్ కంట్రీస్కి చాలా ప్రామిసెస్ చేస్తున్నాము, ఆఫ్రికా దేశాలకి ప్రామిసులు చేస్తున్నాము. మరి అవన్నీ మన యొక్క ఆ కమిట్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలన్నా, లేకపోతే ఇండియా ఒక గ్లోబల్ ఆ యొక్క ఇమేజ్ అనేటువంటిది మనకి డెవలప్ అవ్వాలన్నా కూడా మోర్ అలొకేషన్ అనేటువంటిది ఉండాలి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి అంటూ మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి మాట్లాడడం జరిగిందండి. ఎస్, let us discuss some important points.
This article discusses the significance of the India's Ministry of External Affairs. Who was that minister? And yes, Jaishankar is the today's Ministry of External Affairs. So budget allocation, highlighting its role in advancing the India's foreign policy ambitions, regional connectivity and global commitments. మనం ప్రపంచ దేశాలకి ఇస్తున్నటువంటి కమిట్మెంట్స్ కానీ లేకపోతే రీజనల్ కనెక్టివిటీని ప్రమోట్ చేయాలి అంటూ మనం అయితే కనుక చూస్తున్నాం. అండ్ అలాగే మన యొక్క ఫారిన్ పాలసీ అంబిషన్స్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మరి ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం కావాలి? ఫండ్స్ కావాలి. మా ఫండ్స్ మనకి ఎవరు ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేయాలి? బడ్జెట్ నుంచి మనకి ఏంటంటే కనుక అలొకేట్ చేయాలి. ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి మనకి మోర్ అలొకేషన్స్ అయితే కనుక చెయ్యాలి అంటూ మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి మాట్లాడుతున్నారు. అప్పుడు మాత్రమే మనం అనుకున్న అంబిషన్స్, మన యొక్క రీజనల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ లేకపోతే మన యొక్క గ్లోబల్ కమిట్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద బాటమ్ లైన్ అండి. It also emphasized that there is a need for increased financial resources and institutional capacity to meet the global aspirations. మన యొక్క గ్లోబల్ ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం గురించి మోర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేటువంటిది కావాలి అండ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అనేటువంటి దాన్ని పెంచాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఐడియా. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ బడ్జెట్ సాయే 23% అయితే కనుక ఇంక్రీజ్ అయ్యింది. బట్ ఇట్ రిమైన్స్ వన్ ఆఫ్ ద లీస్ట్ ఫండెడ్ మినిస్ట్రీస్. సో మిగతా కొన్ని మినిస్ట్రీస్ తోటి మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీస్ట్ ఫండెడ్ మినిస్ట్రీస్ ఇది కూడా మనకి. సిమిలర్లీ aid to foreign countries declined by 10%, while loans to foreign governments increased by about 29%. మన యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో మనం తీసుకుంటే కనుక భూటాన్కి అయితే కనుక లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ ద ఎయిడ్ అండి, ఫాలోడ్ బై బంగ్లాదేశ్ విచ్ రిసీవ్డ్ అరౌండ్ 7.26 billion అండర్ ద లైన్స్ ఆఫ్ క్రెడిట్. రీజనల్ కనెక్టివిటీ మనం ఛాలెంజెస్ తీసుకుంటే ఇండియాస్ రీజనల్ ఇనిషియేటివ్స్ ఆర్ ఫేసింగ్ ద హర్డిల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బంగ్లాదేశ్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పటిదాకా మన యొక్క న్యాచురల్ పార్ట్నర్ లైక్ న్యాచురల్ లీడర్, సో క్లోజ్ ఫ్రెండ్, సో షేక్ హసీనా మనకి ఏంటి అని అంటే కనుక సో మనకి క్విట్ చేయటము, నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అవ్వటము. సో దెర్ ఈస్ సమ్ ఇన్స్టెబిలిటీ ఈస్ దేర్ ఇన్ బంగ్లాదేశ్. సిమిలర్లీ మయన్మార్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక అదే విధమైనటువంటి ఇన్స్టెబిలిటీ మనం అయితే కనుక చూడొచ్చు. లైక్ మిలిటరీ జుంతా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్కి మధ్యన ఎథనిక్ ఆర్మ్డ్ గ్రూప్స్కి మధ్యన స్ట్రగుల్స్ కానివ్వండి. దెన్ సిమిలర్లీ నేపాల్ తోటి కూడా మన యొక్క రిలేషన్స్ అనేటువంటివి కొంత స్ట్రెయిన్ అయితే కనుక అవుతున్నాయి. మొన్న కేపీ ఆలీ కూడా మనకి ఏంటంటే కనుక చైనాని అయితే కనుక విజిట్ చేయడం జరిగింది. అండ్ మాల్దీవ్స్ మొన్నంతా కూడా ఇండియా అవుట్ అంటూ క్యాంపెయిన్స్ మనకైతే కనుక చేయబడడం జరిగింది. అంటే ఈ విధంగా మనం చూస్తే ఈ యొక్క రీజనల్ ఇష్యూస్ వల్ల, ఇన్స్టెబిలిటీ వల్ల మన యొక్క రీజనల్ కనెక్టివిటీ అనేటువంటిది మనకు ముందుకు ప్రమోట్ అవ్వట్లేదు, వెళ్ళట్లేదు అని చెప్పి మనకి కొన్ని ఛాలెంజెస్ని ఆర్టికల్లో హైలైట్ చేస్తూ మన యొక్క శ్రీలంక నుంచి మనకి శ్రీలంక ప్రెసిడెంట్ అయితే కనుక మనకైతే కనుక విజిట్ చేశారండి, అనిల్ కుమార్ దిస్సనాయిక అని చెప్పేసి. అండ్ ద భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా మనకైతే రావడం జరిగింది. హ్యావ్ బోల్స్టర్డ్ ద కోఆపరేషన్ ఆన్ క్రాస్ బార్డర్ ప్రాజెక్ట్స్. సో ఇండియాస్ గ్లోబల్ విజన్ మనం తీసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈ రోజున మనకి డెవలపింగ్ కంట్రీ, బట్ వీ వాంట్ టు బీ ఏ డెవలప్డ్ కంట్రీ బై ద ఇయర్ 2047. వీక్షిత భారత్ అంటే డెవలప్డ్ ఇండియా అని చెప్పి మనం అచీవ్ చేయాలనుకుంటున్నాం. ఇందులో మనం ఒక పక్కన రీజనల్ కనెక్టివిటీని ప్రమోట్ చేయాలి, నెక్స్ట్ క్వాడ్ కంట్రీస్ తోటి కోఆపరేషన్ అనేటువంటి చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనం 2025లో ఈ యొక్క క్వాడ్ సమిట్ని కూడా మనం అయితే కనుక హోస్ట్ చేస్తున్నామండి. సో మరి ఇదిగా ఉంది. అండ్ వీఆర్ ఎంగేజింగ్ విత్ దట్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్కి తోటి మనం ఏంటి అంటే కనుక ఎంగేజ్ అవుతున్నాము. ఎస్, India's leadership in that of the global south is also highlighted through initiatives like disaster resilient infrastructure. For example, global south countries మనం తీసుకుంటే India is often considered as voice of global south. దీనికి సంబంధించిన సమిట్ కూడా మనం ఏంటంటే కనుక ఆర్గనైజ్ కూడా చేసామండి, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్. అంటే గ్లోబల్ సౌత్ కంట్రీస్ అందరికీ కూడా మనం ఏంటంటే ఇండియా ఒక వాయిస్ లాగా మనం ఏంటంటే వీళ్ళని ఇంటర్నేషనల్ ఫారమ్స్లో కూడా అక్కడ కూడా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో మరి ఈ విధంగా ఉంటున్నప్పుడు ఈ యొక్క ఫైనాన్షియల్ అలొకేషన్స్ అనేటువంటివి కావాల్సినటువంటి బడ్జెట్ నీడెడ్ అలొకేషన్స్ అనేటువంటివి చెయ్యాలి. అవి తగ్గిపోవటం వల్ల ఏమవుతుంది, ఇవన్నిటికీ కూడా మనకి ఏంటంటే కనుక మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది తగ్గిపోతుంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందండి.
Yes, focus has been shifted from the outright grants to the lines of credit, LOC అంటే లైన్ ఆఫ్ క్రెడిట్ అని అర్థం. సో విత్ 50% గ్రాంట్స్ డైరెక్టెడ్ టు దట్ ఆఫ్ ద నైబర్హుడ్. ఇన్స్టిట్యూషనల్ గ్యాప్స్ తీసుకుంటే మన యొక్క ఇండియన్ ఫారిన్ సర్వీస్ IFS ఈస్ ఫేసింగ్ ద కెపాసిటీ అండ్ కోఆర్డినేషన్ ఛాలెంజెస్ని అయితే కనుక మనకి ఫేస్ చేస్తుందండి, లిమిటింగ్ ఇట్స్ డిప్లొమాటిక్ అవుట్రీచ్. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ నలంద యూనివర్సిటీ, సౌత్ ఏషియన్ యూనివర్సిటీ హ్యావ్ ఆల్సో సఫర్డ్ ఏ లో బడ్జెట్ ఇంక్రీజెస్. సో ఓవరాల్ మనకి ఏం చేయాలి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఇచ్చేటువంటి బడ్జెట్ని పెంచండి, ఫస్ట్ పాయింట్. ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీని డెవలప్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి డీక్లాసిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ అండ్ డిజిటైజేషన్ అయితే కనుక ప్రొవైడ్ చేయండి, సో దట్ ఇంప్రూవ్ ద పాలసీ రీసెర్చ్. అండ్ ఎకనామిక్ సపోర్ట్ అనేటువంటిది మనకైతే కనుక ప్రొవైడ్ చేయండి, ఎక్స్క్లూజివ్లీ దేని గురించి, రీజనల్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి. Yes, to counter the China's influence in the South Asia. For example, we have something called as IMEC, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి మనకైతే రీసెంట్గా మనకి తీసుకుని రావడం జరిగింది. ఇలాంటి రీజనల్ కనెక్టివిటీ ఇష్యూస్కి మనం మోర్ అండ్ మోర్ ఫండింగ్, సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి చేయటం వల్ల చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం అయితే కనుక కౌంటర్ చేయొచ్చు అని చెప్పి మనకి ఈ యొక్క ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఓవరాల్ బాటమ్ లైన్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏజెన్సీ ఫర్ అవర్ ఫారిన్ పాలసీ ఇనిషియేటివ్స్కి సంబంధించి. మరి అలాంటి యొక్క మినిస్ట్రీకి మనం ఎక్కువ అలొకేషన్స్ అనేటువంటి చేయడం ద్వారా మన యొక్క రీజనల్ కనెక్టివిటీ కానీ, లేకపోతే మనం ప్రపంచానికి ఇస్తున్నటువంటి గ్లోబల్ కమిట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారండి. ఎస్, టు కంటిన్యూ యాజ్ ఇట్స్ రోల్ యాజ్ ఎ గ్లోబల్ లీడర్ and address regional challenges, India must ensure robust financial backing for the MEA, Ministry of External Affairs, and we have to strengthen our institutional capacities. The focus on long-term connectivity, diplomacy, and evidence-based policy research will define our ambitions in the coming decades అని చెప్పి మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి మెన్షన్ చేయబడడం అయితే జరిగిందండి. I hope you have understood. Moving to the next important article. Modi likely to visit the United States of America to deepen the ties, says Trump. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఒక ఫోన్ కాన్వర్జేషన్ అయితే కనుక జరిగిందండి బిట్వీన్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఈ యొక్క ఫోన్ కాన్ఫరెన్స్ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ ఈజ్ లైక్లీ టు విజిట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ ఫిబ్రవరి అని అయితే కనుక చెప్తున్నారు. ఇద్దరు కూడా వీళ్ళ యొక్క రిలేషన్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అని అయితే కనుక చెప్పడం జరుగుతుంది. అమెరికా మనకి ఏంటి అని అంటే కనుక బైలాటరల్ ట్రేడ్ అనేటువంటిది ఇట్ షుడ్ బి ఫెయిర్ అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. మరి అమెరికా మేము నష్టపోతున్నాము, మీరు మా ప్రొడక్ట్స్ ఎక్కువ పర్చేస్ చేయట్లేదు, మీ ప్రొడక్ట్స్ మాత్రం మా మార్కెట్స్లో ఫ్లడ్ అయితే అవుతున్నాయి అంటూ మనకి అమెరికా ఏమంటుంది, ఈవెన్ యూరోపియన్ యూనియన్ వాళ్ళని కానీ, చైనా వాళ్ళని కానీ, ఈవెన్ ఇండియా వాళ్ళని కూడా మనకి ఏంటంటే కనుక టారిఫ్స్ తోటి భయపెడుతోంది. బై మోర్ అమెరికన్ ప్రొడక్ట్స్ అండ్ ట్రేడ్ షుడ్ బి ఏ విన్ విన్ గేమ్ అయ్యి ఉండాలి ఇద్దరికి. అంతే తప్ప మేము ప్రతిసారి మేమే నష్టపోవడం అని అంటే కనుక కుదరదు. అమెరికా ఫస్ట్ అంటూ మనకి ఈ యొక్క పాలసీని మనకి హైలైట్ చేయడం జరుగుతుందండి. క్లియర్? ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి అని అంటే కనుక ఎస్ అండి, మోదీ లైక్లీ టు విజిట్ ద USA టు డీపెన్ ద టైస్, సేస్ ట్రంప్. Prime Minister Narendra Modi is likely to visit the Washington in February to deepen the bilateral ties with the United States of America. Now, this followed a phone conversation between Prime Minister Modi and President Trump focusing upon trade, defense and strategic cooperation గురించి మనకైతే కనుక మాట్లాడుకోవడం జరిగిందండి. ట్రేడ్ విషయానికి వచ్చేసరికి దట్ ట్రేడ్ షుడ్ బి ఫెయిర్ ట్రేడ్ అయ్యి ఉండాలి, అంతే తప్ప అమెరికా నష్టపోకూడదు, అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ ఉండకూడదు, ఇట్ షుడ్ బి ఏ విన్ విన్ గేమ్ అయ్యి ఉండాలి అని చెప్పి మనకి మాట్లాడుతున్నారు. డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ గురించి కూడా మనకి డిస్కషన్ అనేటువంటి జరిగింది. Discussions mainly focused upon expanding the cooperation in trade, defense and as well as the global security. Emphasis is there on advancing the US-India strategic partnership and Indo-Pacific Quad initiative. So Indo-Pacific ఈ రెండు కంట్రీస్ కూడా మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ USA ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఓపెన్ Indo-Pacific రీజియన్. Indo-Pacific షుడ్ బి
ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఓపెన్ ఇండో పసిఫిక్ అయి ఉండాలి. ఇట్ షుడ్ బి ప్రాస్పరస్, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటువంటిది ఉండాలి, రూల్స్ బేస్డ్ ఆర్డర్ అనేటువంటిది ఉండాలి అని చెప్పి ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇతర క్వాడ్ కంట్రీస్ తోటి కూడా కలిపి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇదైతే మనకి చేస్తున్నారండి. ఎస్, ద యుఎస్ఏ కాల్డ్ ఫర్ దేర్ షుడ్ బి ఏ ఫెయిర్ బైలాటరల్ ట్రేడ్ రిలేషన్షిప్ అనేది ఉండాలి. విత్ ఇండియా షుడ్ ఇంక్రీజ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ అమెరికన్ మేడ్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్. ప్రెసిడెంట్ ట్రంప్ హైలైటెడ్ ద అమెరికా ఫస్ట్ పాలసీ అనమాట ఇన్ ట్రేడ్, ఇంక్లూడింగ్ పొటెన్షియల్ టారిఫ్స్ ఆన్ దట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎకానమీస్ యాజ్ వెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ మీదన, లేకపోతే చైనా మీదన. వీళ్ళు ఏంటి అని అంటే కనుక వీళ్ళ దాంట్లోకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క గూడ్స్ చాలా తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం విషయానికి వచ్చేసరికి మాత్రం ఏంటంటే కనుక చాలా విపరీతంగా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు యుఎస్ఏకి. దాని మూలన మాకు విపరీతంగా ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది వస్తుంది, ట్రేడ్ ఇంబ్యాలెన్స్గా ఉంటుంది, ప్రతిసారి మేము నష్టపోతున్నాము అని చెప్పి యుఎస్ఏ మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, సో ద కీ రీజనల్ టాపిక్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్, మిడిల్ ఈస్ట్ అండ్ యూరప్లో మనకైతే కనుక డిస్కషన్ అయితే కనుక జరిగింది. ఇండియా రీఅఫర్మ్డ్ ఇట్స్ కమిట్మెంట్ టు గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీ త్రూ బైలాటరల్ అండ్ మల్టీలాటరల్ పార్ట్నర్షిప్స్ ద్వారా. అప్కమింగ్ విజిట్ మనం తీసుకుంటే ద విజిట్ అలయన్స్ విత్ ఇండియాస్ హోస్టింగ్ ఆఫ్ క్వాడ్ లీడర్స్ అండ్ ఆన్గోయింగ్ డైలాగ్ ఆన్ సెక్యూరిటీ అండ్ ట్రేడ్ పాలసీస్. 2025లో మనకి ఏంటంటే కనుక ఇండియా ఈ యొక్క క్వాడ్ సమ్మిట్ని అయితే కనుక హోస్ట్ చేయబోతోందండి. మనకి లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా మనకైతే కనుక విజిట్ చేస్తారు. Yes, the Ministry of External Affairs also underscored the commitment to a mutually beneficial and trusted partnership between the India and as well as United States of America. So this can be a potential question. How does India's strategic partnership with the United States contribute to its foreign policy goals, particularly in the Indo-Pacific region? Can be a potential question. ఎస్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్కి సంబంధించి మనకి ఇప్పుడు ఏంటి అని అంటే కనుక సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ నౌ మోర్ ఇన్వర్డ్ లుకింగ్ అండి. అమెరికా ఫస్ట్ అని చెప్పేసి ఆ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద మనకైతే కనుక ఎక్కువ ఫోకస్ అయితే పెడుతుంది. ట్రేడ్ విషయానికి వచ్చేసరికి కూడా మేము ఇంకా ట్రేడ్ డెఫిసిట్ని మేమైతే కనుక టాలరేట్ చేసేది అయితే కనుక లేదు అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్, yes అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో సీ దిస్ క్వశ్చన్. ఇదాతే కమిషన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్, విమెన్ ఎంపవర్మెంట్, డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. And at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.